మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బైసా పట్టణంలో ఉన్నటువంటి కమలా థియేటర్ వద్ద ఉన్నాను. ఇప్పుడు థియేటర్లో సినిమాలు లేక, సినిమాలు ఆడక, మరి చాలా సింగిల్ థియేటర్స్ దాదాపు మూతపడ్డాయన్న పరిస్థితి నెలకొన్నది. దాదాపు మూతపడ్డాయని చెప్పొచ్చు. మరి ఈ పరిస్థితులలో ఐపీఎల్ మ్యాచ్ ఒకటి, ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ ఒకటి, ఈ తర్వాత కొన్ని పెద్ద అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం ఒకటి, ఈ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ సినిమాలు థియేటర్స్కి జనాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, కనీసం పార్కింగ్లో ఒక వెహికల్ కూడా లేదు. ఇది ఫస్ట్ షో టైంకు గతంలో చూసుకున్నట్టయితే మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయేది. ఇటువంటి పరిస్థితులలో థియేటర్స్ నిర్వాహకులు మరియు సిబ్బంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొంది. కనీసం 20 నుంచి 30 మంది ఎంప్లాయీస్ ఇందులో పనిచేస్తూ ఉన్నారు. అయితే వీరి జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మరి ఈ థియేటర్ యజమానుల సాధక బాధకాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. బుకింగ్ పాయింట్. మరి ఇక్కడ అసలు ఒక్క ప్రేక్షకుడు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ ఫస్ట్ షో టైంలో దాదాపు వందలాది మంది క్యూలో నిలబడి టికెట్ తీసుకునవలసిన టైం ఇది. మరి ఇంతవరకు కూడా ఒక ప్రేక్షకుడు అసలు చూసేటువంటి ఒక ఆడియన్ కూడా రాకపోవడం అనేది మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యం. మరి ఈ పరిస్థితుల లోపల యజమానులు, థియేటర్ నడిపిస్తున్న నిర్వాహకులు ఎట్లా, వారి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు ఇట్లాంటి దాదాపు సినిమాలను ప్రదర్శించకుండా ఇలాగే ఉంచేస్తున్నారు, మరి ఇది ఎంతవరకు, ఎన్ని రోజుల వరకు ఈ సమస్యను ఉంచుతారన్న విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సిబ్బందిలో ఒకరైనటువంటి మాధవ్ గారు ఉన్నారు. అయితే వారిని అడిగి ఈ థియేటర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మాధవ్ గారు, ఇప్పుడు అసలు సింగిల్ థియేటర్లు ఎందుకు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది, అసలు దీనికి కారణం ఏంటని చెప్పి? గత 4 నెలల నుంచి పెద్ద హీరోల సినిమాలు విడుదల లేకపోవడం, తర్వాత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు ఇదే సమయంలో రావడం, తర్వాత ఐపీఎల్ మ్యాచ్ కూడా సేమ్ టైం ఇప్పుడే ఉండడం వలన కూడా ఈరోజు ఈ సినిమా పరిస్థితి ఎలా అయిందంటే, పెద్ద హీరోల సినిమాలకే ప్రేక్షకులు ఆరాధించడం, మరి చిన్న సినిమాలను ఆరాధించకపోవడం వల్ల ఒకటి, తర్వాత అదే సమయంలో ఎన్నికల హడావిడి, మరి పల్లెటూరుల ప్రాంతంలో వివిధ గ్రామాలలో ఎన్నికల హడావిడిలో ప్రజలు ఉండడం, తర్వాత యువత అనేది ఐపీఎల్ మ్యాచ్కు ఆకర్షితులై, తర్వాత పెద్ద మొత్తం ఎత్తున ఓటీటీకి ప్రేక్షకులు దానికి అద్దుకపోవడం వల్ల సినిమా హాల్ అనేది నిరాదరణకు గురవుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఈ థియేటర్లు మెయింటెనెన్స్ చేయడానికి మా యాజమాన్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు బిల్లులు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. కానీ వారు గత 4 నెలల నుంచి మాకు ఉద్యోగాలు ఇస్తూ పరోక్షంగా ప్రత్యక్షంగా సుమారు 30 కుటుంబాలు ఈ బైన్సా కమలా థియేటర్పై ఆధారపడి ఉంటున్నాయి. కావున ప్రభుత్వం కానీ ఈ సినిమాలను రక్షించాలంటే ఓటీటీని కూడా కట్టడి చేసి, మరి ఈ యొక్క పవర్ ఏదైతే కరెంటు బిల్లు ఉందో దానిలో కూడా వారికి రాయితీ కల్పించి ఈ సినిమాలను కాపాడాలి. ఓన్లీ సినిమాలంటే ఒకటే కాదండి, దాని వెనుక బతుకులు ఎన్ని ఉన్నాయో చూడాల్సిన అవసరం ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. తర్వాత సినిమాల్లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు 60 సంవత్సరాల లోపల ఎవరైతే ఆపరేటర్ కానీ, చీఫ్ ఆపరేటర్ కానీ, గేట్ కీపర్ కానీ చాలామంది ఇప్పుడు ఉత్తరం తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా మరి ఈ సినీ పరిశ్రమ ఏదైనా ఉపాధి అంటే పెన్షన్ ద్వారా కల్పిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. కానీ ఈ 4 నెలల నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జీలు లేకపోయినా కానీ మా యాజమాన్యం మమ్మల్ని ఆరాధిస్తూ మా కుటుంబాలని పోషించే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప మరి బంద్ పెడదామని ఇప్పటివరకు అలాంటి ఆలోచన లేదు. మరి వారు కూడా అన్నాడు, ఇంకా కంటిన్యూగా ఇదే 2 నెలలు, ఇంకా రాబోయే 2 నెలలు ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా సినిమాలు మూసేయాల్సి వస్తుంది. చెప్పండి, ఇప్పుడు థియేటర్లకు జనాలు లేక, అంటే మీకు ఎంతమంది ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, స్టాఫ్ ఎంతమంది పనిచేస్తారు, మీ నెలకి కరెక్ట్గా వేతనాలు, జీతాలు వస్తున్నాయి? కొంచెం ఇబ్బంది అయినా యాజమాన్యానికి వాళ్ళు మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ యొక్క నావని నడపాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు కనీసం కరెంటు బిల్లు లేని పరిస్థితి, కరెంటు బిల్లు కాకుండా మా ఉద్యోగాలు, మా జీతాలు కానివ్వండి, మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాలేని పరిస్థితి.
అయితే చాలా మట్టుకు మన రాష్ట్రం లోపల ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైందంటే సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. అంటే నిర్మల్ కానివ్వండి, ఇటు ముందు ఒక టౌన్లో 5-6 థియేటర్స్ ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఒక థియేటర్ కూడా ఎక్కువ అసలు జనాలు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఉన్న థియేటర్లు మూసేసుకొని ఫంక్షన్ హాల్స్ గాను లేకపోతే ఏదో షాపింగ్ మాల్స్ లాను కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని మల్టీప్లెక్స్ సిటీల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మల్టీప్లెక్స్లు మాత్రమే నడుస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంది? ఇప్పుడు సింగిల్ థియేటర్స్ నడవాలి, యథావిధిగా నడవాలి, ప్రేక్షకులు రావాలి అని అంటే మరి దానికి ఏంటి పరిష్కారం? మల్టీప్లెక్స్లుగా మార్చడమా లేదంటే మూసేయడమా? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సినిమాల్లో కానివ్వండి, ఎప్పుడైతే అడ్మిషన్ ఛార్జీలు పెద్ద పెద్ద హీరోల యొక్క విడుదల కారణంగా అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, మరి ఇక్కడ ఉన్నట్టు కొన్ని నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోవడం వల్ల వాళ్ళకి భారమై ఆ విధంగా ప్రేక్షకులు రావడం లేదు. తర్వాత కేవలం పెద్ద హీరోల సినిమాలకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు థియేటర్స్ ఛార్జీలు బాగా ఉన్నాయంటారు. అంటే ఇంతకుముందు 10 రూపాయల టికెట్ 20 రూపాయల టికెట్ ఉండేది. అయితే మరి థియేటర్ల వల్ల ఛార్జీలు తగ్గిస్తే అంటే టికెట్ రేట్లు తగ్గిస్తే జనాలు వచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? అయితే ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు టికెట్లు రేట్లు తగ్గించడమో మరి ఇంకేమనేది పరిష్కారం ఉందని చెప్తారు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో సినిమాలు నడవటానికి కారణం ఒక అడ్మిషన్ ఛార్జీలు వారికి అందుబాటులో రేట్లో ఉంటే అదొకటి. తర్వాత సినిమాలు అనేది జనాభా పాపులేషన్ కూడా ఎక్కువ ఏమవుతుందంటే ఓటీటీకే ఇది అయిపోయింది. ఓటీటీ ద్వారా కొన్ని 50 రోజుల తర్వాత 100 రోజుల తర్వాత సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమాలు బతికే ఆలోచన ఉంది. రిలీజ్ అయిన 2వ వారం 3వ వారంలోనే ఓటీటీకి అమ్మడం వల్ల అందరూ ఇంటికాడ ఉండే చూస్తున్నారు. కానీ సినిమా అనేది వెండి తెరపై చూస్తేనే గమ్మత్తు ఉంటుంది. వినోదం అనేది సినిమాల్లోనే దొరుకుతుంది, ఇంట్లో కూర్చుంటే దొరకదండి. ఖచ్చితంగా సినిమాల్లోనే సినిమా చూస్తేనే. అయితే ఛానల్స్లో కానీ ఓటీటీలో కానీ కనీసం 50 డేస్ తర్వాత రిలీజ్ చేయాలి అన్న నిబంధన పెడితే ఈ థియేటర్ సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సినిమాని 2వ వారం 3వ వారమే కనీసం 2వ రోజునే ఫోన్ మొబైల్లో రావడం కూడా ఇలాంటి పైరసీని కట్టడి చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. అంటే పైరసీ అంటే మీరు ఇప్పుడు అన్నట్టు పైరసీ చాలా ఇంపార్టెంట్ అండి. ముందు చాలా మొదటి నుంచి పైరసీ సమస్య ఉంది. అయితే ఈ పైరసీ సమస్య కూడా అరికట్టే ప్రయత్నాలు చాలా జరుగుతున్నా కూడా మొబైల్స్లో వచ్చేస్తున్నాయి సినిమాలు. అయితే మొబైల్స్లో సినిమాలు చూడకుండా అంటే స్పెషల్లీ యూత్ అంతా కూడా మొబైల్స్లో సినిమాలు చూసేస్తున్నారు. కానీ యూత్ను రప్పించాలి, థియేటర్కి రప్పించాలంటే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్రయత్నం అనేది ఏమైనా చేస్తే బాగుంటుందా? ఎప్పుడు ప్రేక్షకుల అభిమానం చురగొట్టడానికే ప్రయత్నిస్తామే తప్ప వాళ్ళని ఏనాడు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయం. ఆలిద్దాం అలా రిసీవ్ చేసుకుంటాం వెల్కమ్. కానీ ముందు ఒకప్పుడు మొత్తం సినిమా థియేటర్ అంతా కూడా కటౌట్లు కట్టేవారండి, బ్యానర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళ అభిమానులు అంటే ఒక హీరోకు సంబంధించినటువంటి అభిమానులు కటౌట్లు కట్టేవారు, ముందు కొబ్బరికాయలు కొట్టేవారు, ఇక పాలాభిషేకాలు కటౌట్లో కూడా పాలాభిషేకాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ వాతావరణం చూస్తుంటే మరి ఇటువంటి వాతావరణం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి తేడా ఉందండి. ఎందుకంటే పెద్ద హీరోలకే నేను చెప్పేది ఏంటంటే ఒకటే విషయం గుర్తుంచుకోండి, కొందరు మాస్ హీరోలకి కొందరు పెద్ద హీరోలకి మాత్రమే ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. చిన్న హీరోలు కూడా చిన్న సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత వాటి యొక్క విలువ వస్తుంది, కానీ ముందే అవి ఇది చేయలేక థియేటర్స్ నిర్వాహకులు మరియు యాజమాన్యం సిబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. అయితే మున్పట్లాగా థియేటర్స్ అన్నీ కూడా కలకలలాడాలంటే థియేటర్స్ యొక్క రేట్లు తగ్గించాలి, టికెట్ రేటు తగ్గించాలి. అలాగే ఓటీటీలో మినిమము 2-3 వారాలు గడిచిన తర్వాత ఓటీటీలోకి రిలీజ్ చేయాలి, ఛానల్స్లో కూడా రిలీజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అలాగే మునుపటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే కూడా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు అనేటివి అంటే యువతను ముఖ్యంగా థియేటర్స్ వైపు రప్పించేటువంటి ప్రయత్నాలు జరిగితే తప్ప ఈ థియేటర్ సక్సెస్ కావు అని చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శివ, సుమన్ టీవీ.